దేవతలుగా, దేవుళ్ళుగా వారందరూ చెయ్యింది ఏమిటి? యేసు మాత్రమే చేసింది ఏమిటి? యేసు మాత్రమే ఎందుకు రక్షకుడు? యేసే ఎందుకు మార్గం అనే ప్రశ్నకు సమాధానం. వీటితో పాటు గురిలేని జీవితం ఎలాంటి నష్టాలను చవి చూస్తుంది? గురిలేని బ్రతుక్కి భారం అనిపించే 4 సంగతులు. మరి గురి కలిగి జీవించేటువంటి జీవితం యొక్క సాఫల్యత, జీవితానికి, ప్రార్థనకి, ఏది చేసినా ఒక స్పష్టత, ఒక గురి కలిగి మనం చేయాలి అనేటువంటి విషయాలు, చాలా సంగతులు తేటగా రాత్రి ధ్యానించడం జరిగింది. కాబట్టి వాటన్నిటినీ మళ్ళీ నేను ఇప్పుడు మొదలు పెట్టానంటే మళ్ళీ అదే ప్రసంగం అయింది. కాబట్టి నేను అవి చెప్పదలుచుకోలేదు. రాత్రి మిస్ అయిన వాళ్ళు దయచేసి ఇంటికి పోయిన తర్వాత ఆ వాక్యాలను కూడా తప్పకుండా వినండి. నా ధర్మం నేను చెప్తాను. విన్నవాడు ఆధ్యాత్మిక సొమ్ము చేసుకుంటాడు, విననివాడు ఆధ్యాత్మిక దరిద్రతలో ఉంటాడు. ఈరోజు మీకు అన్ని ఉపదేశాలు దేవుడు అందుబాటులో తీసుకొచ్చాడు. వాటిని సొమ్ము చేసుకుంటారో లేకపోతే నిర్లక్ష్యం చేసి నష్టపోతారో అది మీ ఇష్టం. యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది, తప్పకుండా మీరు వినండి. రాత్రి ఆన్లైన్ మెసేజ్ వరకు పెట్టుకొని చక్కగా వినొచ్చు. రైట్. మరి ఈ పగటి వేళ మనం మన గృహాలకు వెళ్ళక మునుపు మరి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం. దేవుణ్ణి మనతో ఇంకొకసారి మాట్లాడమని మనం అడుగుదాం. రండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. 127వ కీర్తన. ఒకసారి తీయండి. మొదటి వచనం నుంచి 5 వచనాలు చదువుతున్నాను, చూడండి. యెహోవా ఇల్లు కట్టించనిడలా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనిడలా దాని కావలి కాయువారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండడం వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపును అపేక్షిద్దాం. ప్రేమ కలిగిన మా మహా